హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. సహజ కొలెస్ట్రాల్ తగ్గించే వారికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంపికలు: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులతో కూడిన మధ్యధర ఆహారం. LDL అంటే చెడు కొలెస్ట్రాల్ అండి, స్థాయిలను తగ్గిస్తుందని తేలింది. హెర్బల్ సప్లిమెంట్స్: వెల్లుల్లి, ఆర్టిచోక్ సారం మరియు రెడ్ ఈస్ట్ రైస్ వంటి అనేక మూలిక మందులు కొలెస్ట్రాల్ తగ్గించే ప్రభావాలను ప్రదర్శించాయి. శారీరక శ్రమ మరియు కొలెస్ట్రాల్: చురుకైన నడక, జాగింగ్, సైక్లింగ్ మరియు ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు HDL కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అండి, స్థాయిలను పెంచడానికి మరియు LDL చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. జీవనశైలి మార్పులు: ధూమపానం మానేయడం వల్ల HDL అంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి మరియు గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్ Dతో సప్లిమెంట్: విటమిన్ D లోపం వల్ల LDL కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం మరియు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రత్యామ్నాయ చికిత్సలు మరియు వాటి పాత్ర: ఆక్యుప్రెషర్ మరియు యోగా వంటి ప్రత్యామ్నాయ చికిత్సలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మేము చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ని గురించి తెలుసుకుందాం. చెడు కొలెస్ట్రాల్ LDL, మంచి కొలెస్ట్రాల్ HDL అండి.